నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు మాయ యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించి చెబుతూ, ఎవరైతే మనస్సును ఏకాగ్రతలో పెట్టుకోగలుగుతారో, విరక్తిని పొందగలుగుతారో, విషయాల పట్ల ఆసక్తి లేని వాళ్ళై ఉంటారో వాళ్లే భగవంతుణ్ణి పొందగలుగుతారని వర్ణించి చెబుతూ, ఉదాహరణగా పురూరవసుని యొక్క చరిత్రను వర్ణిస్తూ ఉన్నారు. పురూరవసుడు ఊర్వశి చే మోహితుడై ఎన్నో సంవత్సరాల పాటు పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా విషయవాంఛలలో మునిగి తేలుతూ ఆ తరువాత విరక్తిని పొంది దుఃఖపడుతూ ఉన్నాడు. ఇంతవరకు నేను సాధించింది ఏముంది, ఈ సమయం ఏదో భగవంతుడిని పొందడానికి ప్రయత్నిస్తే బాగుండేది కదా అన్న విరక్తి అప్పుడు కలిగింది. కుతస్తస్యానుభావస్యాత్ తేజ ఈశత్వమేవ యోన్వగచ్చం స్త్రియం యాంతీం ఖరవత్ పాదతాడితః. చివరికి నేను యుక్తాయుక్త విచక్షణ మర్చిపోయి ఆ స్త్రీ చేత తన్నబడ్డాను. ఒక గాడిదలాగా, ఒక గాడిదని ఏ విధంగా అయితే తృణీకరిస్తూ తంతారో ఆ విధంగా నేను కూడా తిరస్కరింపబడ్డాను. తన్నబడడం అంటే తిరస్కరింపబడ్డాను. ఛీ అన్నా కూడా ఆమె వెంటపడి మోహావేశంలో ఉండిపోయాను. నేను ఒక చక్రవర్తిని, ఈ తేజస్సు ఎందుకు, ఈ పదవి ఎందుకు, నాలో ఇంకా గొప్పతనం ఏమున్నది, ఈ ప్రభావాలన్నీ, ఈ గొప్పతనాలన్నీ కూడా వ్యర్థములే. యుక్తాయుక్త విచక్షణ పోయింది, స్త్రీ వ్యామోహంలో పడిపోయాను కాబట్టి మిగతావి ఎంత గొప్పతనాలున్నా అవన్నీ నిస్సారములైపోయినాయి అనుకుంటున్నాడు. కిం విద్యయా కిం తపస కిం త్యాగేన శ్రుతేన వా కిం వివిక్తేన మౌనేన స్త్రీభిర్యస్య మనోహృతం. ఎవరి మనస్సు అయితే స్త్రీ చేత ఆకర్షింపబడి మోహంలో పడిపోతుందో అలాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయితే మాత్రం ఏముంది, వాళ్ళు ఎంత తపస్సంపన్నులైనా, ఎంతటి ఉపాసకులైనా, ఎంత విద్యావంతులైనా, ఎంత ఏకాంతంగా గడిపినా, మౌనము ఇత్యాదిగా కలిగినటువంటి వ్రతములను ఆచరించినా వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడైతే మనస్సు స్త్రీ వ్యామోహంలో పడిందో ఈ చేసినటువంటి సాధనంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. తపశ్శక్తి క్షీణించిపోతుంది. పూర్వం విశ్వామిత్రుడంతటి వాడు కూడా స్త్రీ వ్యామోహంలో పడినటువంటి వాడై తన లక్ష్యాన్ని మరిచిపోయి కొన్నాళ్ల పాటు సంసారంలో బాధల్ని అనుభవించవలసి వచ్చింది కదా. అలాగే ఈనాడు పురూరవసుడు కూడా వాపోతున్నాడు. స్వార్థస్యా కోవిదం ధింగ్మాం మూర్ఘం పండితమానినం యోహమీశ్వరతాం ప్రాప్య స్త్రీభిః గోఖరవజ్జితః. అసలైనటువంటి ఆ మోక్షాన్ని పొందాలనే జ్ఞానం నాకు ఇంతవరకు కలగలేదు. నేను ఒక మూర్ఖుణ్ణి. నిజమైన ప్రయోజనం ఏదైతే ఉందో, పురుషార్థం ఏదైతే ఉందో దాన్ని నేను మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాను. కానీ నేను మూర్ఖుణ్ణని నేను అనుకోవాలా, నేనేదో మహాపండితుణ్ణి అనుకున్నాను. నాలో పాండిత్యం ఏమీ లేదు, నేను జ్ఞానిని కాదని తేలిపోయింది. నేను ఎంత గొప్ప మహారాజునైనప్పటికీ కూడా ఒక గాడిదలాగా, ఎద్దులాగా స్త్రీల చేత తిరస్కరింపబడ్డాను, వాళ్ళ వశమైపోయాను. వాళ్ళు నన్ను కాదనేటువంటి స్థితికి నేను చేరుకున్నాను. ఊర్వశి నన్ను తిరస్కరించి వెళ్ళిపోయింది. ఇంకా నాకు చక్రవర్తిత్వం ఎందుకు, ఏముంది నాలో గొప్పతనం, నేను పండితుణ్ణా అని తన గురించి తానే భావిస్తూ ఉన్నాడు. సేవతో వర్ష పూగాన్మే ఊర్వశ్యా అధరాసవం
నతృప్యత్యాత్మభూః కామో వహ్నిరాహుతిభిర్యథ. అగ్నిలో ఎంత నెయ్యి వేసినా కూడా అగ్నికి తృప్తి ఉండదు, ఇంకా కోరుతూనే ఉంటుంది. అలాగే భోగాలు ఎంత అనుభవించినా ఇంకా కావాలనే అనిపిస్తుంది తప్ప ఇంద్రియాలకు చాలు అని మాత్రం అనిపించదు. అలాగే కొన్ని దశాబ్దాల పాటు నేను ఆ ఊర్వశితో కలిసి విషయభోగాలను ఆస్వాదించాను, ఆమె అధరామృతాన్ని గురోలేను. కానీ తృప్తి లేదు. ఆమెను విడిచి ఇంకా ఉండలేని పరిస్థితిలోనే ఉన్నాను తప్ప ఇన్ని రోజులు నేను హాయిగా సంసార జీవితాన్ని అనుభవించాను, ఇక చాలు అనే ఉన్న విరక్తి కలిగిందా? లేదు. ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళంగానే విరహ దుఃఖం మొదలైంది. ఎన్ని సంవత్సరాలు కలిసున్నా ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయాను. అంటే కామాన్ని నేను జయించలేకపోయాను. నేనేం పండితుణ్ణి? పుంశ్చల్యాపహృతం చిత్తం కోన్వన్యో మోచితుం ప్రభు ఆత్మా రామేశ్వరమృతే భగవంతమధోక్షజం. మనలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఆ పరమాత్మ, ఆ శ్రీ మహావిష్ణువు. అధోక్షజుడు తప్ప, నిత్యానందాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్ముడు తప్ప నాకు కలిగినటువంటి ఈ మానసికమైన ఆధిని ఎవరు పోగొట్టగలరు? నన్ను రక్షించేవాడు పరమాత్ముడు, ఆయనొక్కడే. ఆ ఊర్వశి మీద బాగా ఆకర్షించబడి ఉన్నటువంటి నా మనస్సుని మరల్చి తన వైపు తిప్పుకోగలిగినటువంటి గొప్పవాడు ఎవరంటే ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువే సుమ. ఆ శ్రీహరియే సమర్థుడు అని భావిస్తూ ఉన్నాడు ఆ పురూరవసుడు. బోధితస్యాపి దేవ్యామే సూక్తవాక్యేన దుర్మతే మనోగతో మహామోహో నాపయాత్యజితాత్మనః. నేను ఒక దుష్టమైన మతి కలిగిన వాణ్ణి ఆయన అనుకుంటున్నాడు పురూరవసుడు. ఊర్వశీ వియోగ దుఃఖాన్ని భరించలేక ఆమెను వెతుక్కుంటూ వెడితే ఆమె నాకు చెప్పింది, ఏమిటి ఇంతటి చక్రవర్తివి, నా కోసం ఇలా విలవిల్లాడిపోతున్నావు, ఇది నీకు తగదని. ఎన్నో రకాలుగా మంచి మాటలతో సత్యాన్నే చెప్పింది. కానీ ఆ మాటలు కూడా నాకు చెవికి ఎక్కలేదు. ఇంకా ఆమె మీద వ్యామోహం తీరలేదు. ఆమె యథార్థం చెప్పినా నేను తెలుసుకోలేకపోయాను. నేనేం పండితుణ్ణి? ఇంద్రియాలను జయించలేని వాడిని అయిపోయాను. కిమేతయానోపకృతం రజ్వావా సర్పచేతసః రజ్జుస్వరూపా విదుషో యోహం యది జితేంద్రియః. కాబట్టి ఈ మోహ పరవశత్వం ఏదైతే ఉందో అది నేను పొందాను. ఇందులో నాదే తప్పు తప్ప ఊర్వశిది ఇసుమంతైనా తప్పు లేదు. ఎందువల్లంటే తాడును చూచి పామనుకుని భ్రాంతిపడి భయపడి ఆ తాడుని గనక దూషించినట్లయితే అది అవివేకమే అవుతుంది. భ్రాంతి పడింది నేను, ఆ తాడును చూచి పామనుకుని భయపడింది నేను. అలాంటప్పుడు ఆ తాడిని నిందించడం వల్ల ప్రయోజనం ఏముంది? భ్రాంతి పడినటువంటి నేను దాని నుంచి బయటకు వచ్చి సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. ఆ తాడు తప్పేం లేదు, తాడుని నిందించాల్సిన అవసరమే లేదు. అలాగే ఇక్కడ వ్యామోహం అనేది నాలో ఉన్నది. ఊర్వశి నిజమే చెప్పింది, ఇందులో ఊర్వశి పొరపాటు ఏమీ లేదన్నాడు. క్వాయం మలీమసః కాయో దౌర్గంధ్యాధ్యాత్మకో శుచిః క్వగుణాః సౌమనసస్యాద్యాః యధ్యాసో అవిద్యయా కృతః. ఈ దేహం ఎలాంటిది? అనేక రకములైన మాలిన్యములతో కూడింది, దుర్గంధములతో నిండినది. ఇలాంటి దేహం మీద ఆసక్తిని, మమకారాన్ని, వ్యామోహాన్ని పెంచుకోవటం అనేది ఎంతటి అవివేకము! ఇది అపవిత్రమైనటువంటిది. అలాంటి తుచ్చమైన ఈ దేహం ఎక్కడ? సువాసనలు, సుగంధాలు ఇత్యాదులతో కూడినటువంటి ఆ గుణాలెక్కడ? పుష్పాలకు ఉండేటువంటి సుగంధాలు ఇత్యాదులన్నీ ఈ దేహానికి ఉండవు కదా, అవే నయం. కాబట్టి సుగంధమైన, చక్కని, సున్నితమైన, సౌందర్యవంతమైన, కోమలమైన ఇలాంటి విశేషణాలు ఈ దేహానికి తగవు. అవన్నీ ఊహించుకోవడానికి బాగుంటాయి. ఎందువల్లంటే ఈ దేహం ఎలాంటిది నిజంగా చెబితే అనేక రకములైన మాలిన్యములతో, మలమూత్రాదులతో, అనేక రకములైన మలినమైన పదార్థాలతో నిండినదనేది నిజమే కదా. మరి ఈ దేహాన్ని ఎందుకింత గొప్పగా వర్ణించుకుంటూ ఆ మాయలో పడాలి? నిజమైన సౌందర్యం అంటే ఈ దేహమేనా?
అని ఆలోచిస్తున్నాడు. పిత్రోః కిం స్వను భార్యాయాః స్వామినోऽగ్నేః శ్వగృధ్రయోః కిమాత్మనః కిం సుహృదాం ఇతి యో నావసీయతే. అసలు ఈ దేహం అనేది ఎవరికి చెందినటువంటిది? కన్నటువంటి తల్లిదండ్రులకు సంబంధించిందా, లేకపోతే కట్టుకున్నటువంటి భార్యాభర్తలకు సంబంధించిందా, లేదా మన మీద పెత్తనం చేసేటువంటి యజమానికి సంబంధించిందా ఈ దేహము, లేదా మరణించిన తర్వాత ఈ దేహాన్ని తగలబెట్టేటువంటి అగ్నిహోత్రుడిదా ఈ దేహము? అగ్నిహోత్రుడి పాలవ్వాల్సిందేగా. లేకపోతే ఒకవేళ తగలబడకపోతే ఆ దేహాన్ని భక్షించేటువంటి శునకములదా, కుక్కలదా ఈ దేహము? లేదా ఆకాశంలో తిరుగుతూ వచ్చి పీక్కు తినేటువంటి గ్రద్దలదా, లేకపోతే నాదా? ఇన్నాళ్ళు బంధువులందరినీ నేను నా వాళ్ళు అనుకున్నాను, ఆ బంధువులదా ఈ దేహము? జీవం లేనటువంటి దేహము ఎవరిది దేహం అనే దాంట్లో స్పష్టత ఏమైనా ఉందా? ఇందులో జీవం ఉన్నంత వరకు అందరికీ సంబంధించిందిగా ఆభాసలాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే జీవం లేదో అది ఎందుకు పనికిరాదు, అది ఎవరికి సంబంధించింది అని అనుకోవటానికి వీల్లేదు, ఆ స్పష్టతే లేదు. తస్మిన్ కళేబరే అమేధ్యే తుచ్చనిష్ఠే విసజ్జతే అహో సుభద్రం సునసం సుస్మితంచ ముఖం స్త్రియ. ఇలాంటి దేహాన్ని పట్టుకుని పై మెరుగులు చూచి, ఆహా ఎంత సుందరమైన ముఖారవిందము, ఎంత అందంగా ఉందో కదా ఆ స్త్రీ, చక్కటి కనుముక్కు తీరు, అందమైనటువంటి చంద్రబింబం లాంటి ముఖము, పద్మాల్లాంటి కనులు, మెరిసిపోయేటువంటి శరీరకాంతి. ఈ విధంగా ఆ స్త్రీని చూచి మైమరచిపోయి ఆకర్షితులై ఎన్నో రకములైన మాలిన్యములకు స్థానభూతమైనటువంటి ఆ దేహాన్ని చూచి మైమరపు చెంది మోహాన్ని పొందుతున్నారు. ఇది వివేకమైన పనేనా? నీచమైనటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఈ దేహాన్ని చూచి, ఆ నవ్వును చూచి మోహపడేటువంటి అవివేకుల సంగతి ఇంకా చెప్పేదేముంది? వీళ్ళంతా జ్ఞానహీనులు. ఇన్నాళ్ళు నేను ఆ అజ్ఞానంతోనే బతికాను అనుకుంటున్నాడు పురూరవసుడు. త్వంమాంస రుధిరస్నాయు మేధో మజ్జాస్థి సంహతౌ విణ్మూత్ర పూయే రమతాం క్రిమీణాం కియదంతరం. కనిపించేటువంటి ఈ చర్మము, దాని లోపల ఉన్నటువంటి మాంసము, అదేవిధంగా రక్తము, వాటితో పాటు నాడులు, దేహంలో ఉండేటువంటి కొవ్వు, ఎముకలు, మలమూత్రాలు, వీటన్నిటితో కూడినటువంటి ఈ దేహాన్ని చూచి దాని మీద మమకారాన్ని పెంచుకునేటువంటి వారికి, ఆ శరీరాన్ని ఆనందంగా తృప్తిగా చూసుకోవాలనుకునేటువంటి వారికి, వివేకహీనులైనటువంటి వారికి, జ్ఞానహీనమైన క్రిములకు తేడానే లేదు. అంటే వైరాగ్యంలో ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చెబుతున్నారు. అంతకాలము భోగాల్లో ఉన్నటువంటి ఆ పురూరవసునికి ఒక్కసారి విరక్తి కలిగిన తర్వాత ఆ విరక్తిని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వినడానికి కొంచెం ఏమిటిది అని అనుకున్నా కూడా ఇందులో నిజమనేది ఉన్నది, దాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. ఈ ఎముకలతో కూడినటువంటి ఈ దేహాన్ని చూసి రమించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిములతో సమానము అని వర్ణిస్తున్నాడు. అథాపినోపసజ్జేత స్త్రీషు స్త్రైణేషు చార్ధవిత్ విషయేంద్రియ సంయోగాత్ మనః క్షుభ్యతి నాన్యథా. ఇంద్రియములనేటువంటివి మాయ చేసేస్తాయి. ఆ ఇంద్రియాల ద్వారా ఈ మనస్సు ఏమవుతుందంటే విషయభోగాల మీదకి పరిగెడుతుంది. దాంట్లో ఒక విధమైనటువంటి క్షోభ బయలుదేరుతుంది. అనుభవించు అనుభవించు అని ఆ ఇంద్రియాలు ప్రచోదన చేస్తూ ఉంటే ఆ మనస్సుకి నిలకడ ఉండదు. ఒకవేళ ఇంద్రియాలే గనక ఆ మనస్సుని క్షోభకి గురి చెయ్యకపోతే అటువంటి మనస్సు చాలా గంభీరంగా ప్రశాంతంగా ఉంటుంది. మనస్సులో అలజడి కలగడానికి ప్రధాన కారణం ఇంద్రియాలే కాబట్టి ఆ ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకున్నటువంటి వాళ్ళ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతూ, అందువల్లే వివేకం కలిగినటువంటి వారు యువతుల పట్ల ఆసక్తిని కలిగి ఉండకూడదు అని చెబుతున్నారు. విషయేంద్రియ సంయోగాత్ మనః క్షుభ్యతి నాన్యథ అథాపి నోపసజ్జేత స్త్రీషు.
స్త్రీల యందు ఎప్పుడైతే ఈ మనస్సు ఆకర్షితమవుతుందో అప్పుడే వివేకం అనేది నెమ్మదిగా శూన్యమవుతుంది అని తన అనుభవాన్ని పురూరవసుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదృష్టాత్ అశ్రుతాత్ భావాత్ న భావ ఉపజాయతే అసంప్రయుంజతః ప్రాణాన్ శామ్యతి స్థిమితం మనః. ఒకవేళ ఈ మనస్సుకి తెలియనివేమైనా ఉన్నట్లయితే, ఎన్నడూ విననివి చూడనివి గనక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళ మనస్సు క్షోభ చెందే అవకాశమే లేదు. తెలియనంత వరకు, చూడనంత వరకు ఆ మనస్సు క్షోభకి గురవదు. ఎప్పుడైతే ఈ ఇంద్రియములు చూపించటాన్ని, అనుభవించటాన్ని నేర్పిస్తూ ఉంటాయో ఆ క్షణం నుంచి ఆ మనస్సు పరిగెత్తటం మొదలవుతుంది. అందువల్ల ఇంద్రియాలను ఏం చేయాలి? విషయభోగాల నుంచి ఉపసంహరించాలి. అప్పుడు ఆ మనస్సు అనేది కుదురుగా ఉంటుంది అని చెబుతూ, తస్మాత్ సంగో న కర్తవ్యః స్త్రీషు స్త్రైణేషు చేంద్రియైః విదుషాం చాప్యవిశ్రబ్ధః షడ్వర్గః కిము మాదృశాం. అందువల్లనే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వివేకంతో ఉండాలి. వాళ్ళ మీద మోహాన్ని పెంచుకోకూడదు. పెంచుకుంటే గనక ఇదిగో నేను ఊర్వశి యందు మోహాన్ని పెంచుకుని ఏ విధంగా పతనమయ్యానో, జ్ఞానం నుంచి పతనమయ్యానో అలాగే పతనమవుతారు. ఇలాంటి భావన సామాన్యులకే కలుగుతుందని చెప్పలేము. మహాపండితులైనప్పటికీ వాళ్ళ బుద్ధులు కూడా వక్రించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని అంతటికీ మూల కారణం ఏమిటంటే ఈ మనస్సును జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవు, నాలుక ఇత్యాదిగా కనిపించేటువంటివి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలు, అదేవిధంగా ఈ మనస్సు, ఈ 6 ఉన్నాయే ఇవి నమ్మడానికి వీల్లేనివి. ఎంతటి గొప్పవారినైనా అట్టే మాయలో పడేసేటువంటి శక్తి ఆ ఇంద్రియాలకు, మనస్సుకి ఉంది. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. విద్వాంసమపి కర్షతి. ఎంతటి విద్వాంసుడైనా కూడా ఈ ఇంద్రియాలు అనేటువంటివి లాగేస్తాయి. కాబట్టి సామాన్యుడైనటువంటి నాలాంటి వాడి సంగతి ఏమిటని పురూరవసుడు తాను సామాన్యుడని చెప్పుకుంటున్నాడు. అంటే పురూరవసుడి కన్నా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కూడా మోహంలో పడే అవకాశం ఉంది. అంటే ఇంకా సామాన్యుల గతి చెప్పేది ఏముంది? అందువల్ల ఇంద్రియాలు, మనస్సు అనేటువంటివి ఎప్పుడు అప్రమత్తతతో గమనించవలసినవి. అవే మనకు శత్రువులతో సమానము. అదే గనక వాటిని సద్వినియోగం చేసి భగవంతుని యందు పెడితే మోక్షాన్ని సాధించటానికి అవే మనకి మిత్రులవుతాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడే వివేకి, జ్ఞాని అని చెబుతూ, ఏవం ప్రగాయన్ నృపదేవదేవః స ఊర్వశీ లోకమథో విహాయ ఆత్మానమాత్మన్యవగమ్య మాం వై ఉపారమత్ జ్ఞాన విధూతమోహ. ఈ విధంగా రాజులకే రాజైనటువంటి ఆ పురూరవసుడు, సామాన్యుడా పురూరవసుడు, అతడు ఇలాపుత్రుడు అని చెబుతారు. ఐలుడు, బుధునకు ఇలకు జన్మించినటువంటి వాడు. అతడు ఈ విధంగా చక్కగా తన అనుభవాన్ని అందరికీ తెలియజేస్తున్నట్లుగా తన భావాన్ని, సారాన్ని చక్కగా తెలియజేస్తూ బహిరంగంగా చెబుతూ అందరికీ మీరెవరూ మోసపోవద్దు, నేను మోసపోయాను అని ఆ ఊర్వశి కోసం ఎంత తపన పడ్డాడో. ఊర్వశీ లోకాన్ని పొందడానికి కూడా అగ్నిని పూజించి ఆ ఊర్వశీ లోకాన్ని చేరుకున్నాడు. ఎప్పుడూ ఆమెను విడిచిపెట్టకుండా ఉండడానికి. ఎన్ని సంవత్సరాలు అనుభవించినా తృప్తి తీరదాయి. అప్పుడు తెలుసుకుని ఆ ఊర్వశీ లోకాన్ని కూడా విడిచిపెట్టినటువంటి వాడై ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది తనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మనే చేరుకోవాలి. సుఖభోగాల వల్ల కలిసే వచ్చేది ఏమీ లేదు, నిజమైన ప్రయోజనం ఏమీ లేదని అర్థం చేసుకుని ఆ తరువాత తన జ్ఞానంతో పోగొట్టబడినటువంటి వ్యామోహాలు కలిగినటువంటి వాడై పరమాత్మ సన్నిధిని చేరుకున్నాడు, ముక్తిని పొందాడు అని సాక్షాత్తు కృష్ణుడు ఉద్ధవునకు తెలియజేస్తున్నారు. తతో దుస్సంగముత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్ సంత ఏతస్య ఛిందంతి మనోవ్యాసంగముక్తిభి. అందువల్లనే సజ్జను సాంగత్యాన్ని కోరుకోవాలి. దుర్జనులతో కూడినట్లయితే వాళ్ళ మనస్సు కూడా వ్యామోహాల పట్ల పడిపోతూ ఉంటుంది. వివేకవంతుడైన వాడు, జ్ఞాని అయినటువంటి వాడు భాగవతోత్తములను సేవిస్తూ భగవత్ సంబంధమైన గానములను,
శ్రవణం చేస్తూ పాడుతూ స్మరిస్తూ అటువంటి వాళ్ళ యొక్క సమూహం ఎక్కడుందో అక్కడ గడిపినట్లయితే ఈ విషయ వాసనలు అంటకుండా ఉండే అవకాశం ఉన్నది. అదే నిజమైన ఔషధం అని చెబుతున్నారు. వినడానికి ఏదో తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది, ఇదే నిజమైన పరమ ఔషధము. కాబట్టి దుష్టులతో ఉండేటువంటి సాంగత్యాన్ని విడిచిపెట్టి భాగవతోత్తములు సజ్జనులైన వాళ్ళతో గనక స్నేహం చేసినట్లయితే అప్పుడు ఆ మంచివాళ్ళైన భాగవతోత్తములు ఏం చేస్తారు, నెమ్మదిగా 4 మాటలు చెబుతున్నట్లుగా ఈ విషయాల్లో ఉండేటువంటి ఆ దుర్మార్గాన్ని తెలియజేస్తారు. తద్వారా వాటి మీద ఆసక్తి పోయి భగవంతుడి వైపు మనస్సు మరలుతుంది. ఆ సజ్జనులు చెప్పేటువంటి హితవాక్యాల ద్వారా తరించేటువంటి మార్గం అనేది దొరుకుతుంది. కాబట్టి దుష్ట సాంగత్యం వద్దు, మంచివాళ్లతోనే భాగవతోత్తములతోనే కలిసి ఉన్నట్లయితే భగవంతుడి జ్ఞానం అర్థమవుతుందని చెబుతున్నారు. సంతోనపేక్షా మచ్చిత్తాః ప్రశాంతాః సమదర్శినః నిర్మమా నిరహంకారాః నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః. సత్పురుషులంటే ఎలా తెలుసుకోవాలండి? సజ్జనుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలిస్తే కదా వాళ్ళని కలిసేది. అంటే అనపేక్ష, వాళ్ళకి కోరికలు ఉండవండి, అదే ప్రధానమైన విషయం. ఎల్లప్పుడూ నాయందే మనస్సు కలిగి ఉంటారండి. మచ్చిత్తా, భగవత్ చింతనతోనే గడుపుతూ ఉంటారు. ప్రశాంతా, అలజడులు ఉండవు. అదిగో అక్కడ బంగారు పాత్రలు దానం చేస్తున్నారనగానే అహమహమికయ్య ముందుకు వెళ్ళి నాకు కావాలి అని తాపత్రయపడేటువంటి విధానం వారిలో ఉండదు. ఆ బంగారము ఇక్కడున్న మట్టి రెండు ఒకటే, ఏముంది అని భగవత్ చింతనతోనే మనస్సుని ప్రసన్నంగా పెట్టుకుంటారు. ఇంద్రియాలు అటు లాగవు, అప్పుడు మనస్సుకి శాంతత చేకూరుతుంది. అలాగే సమదర్శిన, అందరి పట్ల సమానమైనటువంటి భావం కలిగిన వాళ్ళు. నిర్మమ, నాది అని దేన్ని అనుకోరు. కర్తృత్వం అనేది విడిచిపెడతారు. అహంకారం లేదు. అహంకార భోక్తృత్వములను విడిచిపెట్టినటువంటి వారు, ద్వంద్వములకు అతీతమైనటువంటి వారు, సుఖదుఖాలకు అతీతమైన వారు, శీతోష్ణములకు అతీతమైన వారు, శత్రుమిత్రభేదం అనేది లేనటువంటి వారు. నిష్పరిగ్రహా, కావలసినటువంటి భోగ్య సామగ్రిని పోగు చేసుకునే లక్షణం కలిగిన వాళ్ళు కాదు. ఇవాళకి రేపటికి, నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, తరతరాలకి కావలసినటువంటి ద్రవ్యాన్నంతా పోగు చేసి పెట్టుకోవాలనే లక్షణం వాళ్ళ దగ్గర ఉండదు. సత్పురుషులను ఈ రకంగా గుర్తించాలి అని చెబుతూ, తేషు నిత్యం మహాభాగేషు మత్కథా సంభవంతి హితా నృణాం జుషతాం ప్రపునంత్యఘం. కాబట్టి ఆ సత్పురుషులు ఏం చేస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తారు. స్వల్పమైన ఐశ్వర్యం కోసం మానవుల్ని స్తోత్రం చెయ్యరు. ఎవరిని స్తుతిస్తారంటే భగవంతుణ్ణే స్తుతిస్తూ ఉంటారు. అలా స్తుతించేటువంటి వాళ్ళ యొక్క పాపాలు సంపూర్ణంగా నాశనమైపోతాయి అని చెబుతూ, తాయే శృణ్వంతి గాయంతి హ్యనుమోదంతి చాదృతాః మత్పరాః శ్రద్ధధానాశ్చ భక్తిం విందంతి తే మయి. ఎవరైతే నా దివ్యమైనటువంటి కీర్తనలను శ్రవణం చేస్తూ ఉంటారో, గానం చేస్తూ ఉంటారో, అలా శ్రవణం చేసి గానం చేసే వాళ్ళని ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారో, వారికి నా యందు భక్తి కలుగుతుంది, మనస్సు నా యందు నిలుస్తుంది, నా మీద శ్రద్ధ కలుగుతుందని పరమాత్ముడు సాక్షాత్తు తెలియజేస్తున్నాడు. భక్తిం లబ్ధవత సాధో కిమన్యదవశిష్యతే మయ్యనంత గుణే బ్రహ్మణి ఆనందానుభవాత్మని. నా స్వరూపం అంటే ఏంటో తెలుసా ఉద్ధవ? భగవత్ స్వరూపం అంటే ఏంటి అర్థం అంటే ఆనందము. ఆనందమే పరబ్రహ్మస్వరూపము. నా తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఆనందం తప్ప వేరొకటి ఉండదయ్యా. కాబట్టి అలాంటి ఆనందాన్ని పొందిన వాళ్ళు ఇంక చేయవలసినవి ఏవీ లేవు, కర్తవ్యాలంటూ ఏమీ మిగలవు. కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికే ప్రయత్నించాలి అని చెబుతూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అధక్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.